సరే, ఇంగ్లీష్ మీడియం మీరు చాలా సుదీర్ఘకాలంగా ఫైట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ మాత్రమే పేదవాళ్ళని పైకి తీసుకురాగలదు. ఇంగ్లీష్ అందరూ నేర్చుకోవాలి అని. సో, ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా ధోరణి రావడానికి కారణం ఏంటి? తెలుగు రచయితల సంఘం సమావేశంలో చాలామంది ఎన్వి రమణ గారు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రస్తావన తీసుకొస్తున్నారు. అంటే యాక్చువల్గా ప్రజల నుంచి ఇప్పుడున్న ఇంగ్లీష్ మీడియము మార్చి తెలుగులో పెట్టండి అనే డిమాండ్ ఎక్కడా లేదు. అది వస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. హ్మ్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ఎన్వి రమణ గారు ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి. హ్మ్. అప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియము ప్రభుత్వ స్కూళ్ళలో వ్యతిరేకిస్తున్నారు. ఆ రోజు కూడా వ్యతిరేకించారు. ఆ రోజు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన, వెంకయ్య నాయుడు, తర్వాత బుద్ధప్రసాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అక్కడ అమిత్ షా, వీళ్ళంతా ప్రజల విస్తృత ప్రజానీకంలో ఇంగ్లీషు రాకుండా ఆపాలనే ఆలోచనతో ఉన్న శక్తులు ఇవి. హ్మ్. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసినప్పుడు హ్మ్. ఒక 50 లక్షల మంది పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు అనుకుందాం. హ్మ్. 50 లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఒక 2% లేదా 1% ఇంటలెక్చువల్స్గా తేలిన హ్మ్. ఇంగ్లీష్ మీడియం విద్య నుంచి హ్మ్. వీళ్ళ పిల్లలకు భవిష్యత్తులో అన్ని రంగాల్లో పోటీదారులుగా గ్రామీణ ప్రాంతం నుంచి వస్తారు. ఓకే. ఓకే. తెలుగు మీడియంలో చదివితే వచ్చే అవకాశం లేదు. తక్కువ ఉంటుంది, అసలు ఉండదు. అసలు తక్కువ ఉండదు కాదు, వచ్చే అవకాశమే లేదు. అవకాశమే లేదు. అంటే నేను ఆర్టికల్లో కూడా చెప్పాను కదా, ఇప్పుడు కోర్టులలో వీళ్ళు ఇంగ్లీష్ మీడియము చదువుకొని తర్వాత నేషనల్ లా స్కూళ్ళలో చదువుకున్న ధనవంతుల పిల్లలు వస్తున్నారు. వాళ్ళకు లా మీద పెద్ద పట్టు ఉండదు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కష్టపడి లా చదువుకుంటే కోర్టులలో వాదించే దగ్గర ఇంగ్లీష్ లేక వీళ్ళు హై ఎండ్ లాయర్స్గా ఎదిగే పరిస్థితి లేదు. బేర్ మినిమం సర్వైవల్ కూడా లేకుండా ఇంగ్లీష్ రానందువల్ల. ఇది రమణ గారికి తెలియక కాదు. రమణ గారు నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన, అంటే ఇప్పుడు ఆయన ఏదో పెద్ద తెలుగు రచయిత అయ్యి నేను గొప్ప తెలుగు పుస్తకాలు రాసిన, ఇంగ్లీష్లో చీఫ్ జస్టిస్గా నేను ఇంగ్లీష్లో కూడా జడ్జిమెంట్ రాసిన, ఢిల్లీ చీఫ్ జస్టిస్గా ఉన్నా అని చెప్తే మనకు ఆయన తెలుగులో రాసింది పుస్తకాలు ఏమి లేవా? ఆయన రచయిత ఏమి కాదు కదా. అంటే జడ్జెస్లలో జడ్జిమెంట్లు కాకుండా ఇంటలెక్చువల్గా బాగా పేరున్నది అంటే చంద్రచూడుకుంది. నేషనల్ ఇంటర్నేషనల్గా. అంటే ఇప్పుడు ఆయన కానీ నాలాంటి వాళ్ళు కానీ మేము తెలుగు మీడియంలోనే చదువుకొని వచ్చి ఇంగ్లీష్లో పట్టుబట్టి నేర్చుకుంటే సరే, ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు వెళ్ళాడు, అక్కడ జడ్జిమెంట్స్ రాశాడు. కానీ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన పేద ప్రజలకు ఆ వనరులు ఉండవు. తర్వాత కోర్టులో ఒక జడ్జిగా రావాలన్నా కూడా కుల బలము, ప్రభుత్వ బలము వాళ్ళకు ఉండదు. కేవలము టాలెంటు, కమ్యూనికేషను, ఆ బలం మీద వాళ్ళు జడ్జిలు కావాలి. ఇది కాకూడదు అనేది రమణ గారికి ఒక అసెస్మెంట్ కనపడుతుంది. కోర్టులలో కూడా కింది కులాలు రాకుండా ఉండాలనే ఆలోచన ఉంటే తప్ప ఈ ఆలోచన రాదు. ఇప్పుడు రమణ గారికి తెలియకుండా ఎట్లుంటుంది, కర్ణాటకలో ప్రైవేట్ స్కూళ్ళల్లో కన్నడ మీడియం పెట్టాలి అన్నప్పుడు ఆ కేసు ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు సుప్రీంకోర్టు వరకు పోయింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పిల్లలకు ఏ భాషలో చెప్పించాలి అనేది తల్లిదండ్రుల ప్రాథమిక హక్కు. వాళ్ళు ఇంగ్లీష్ భాషలో కావాలి అంటే వద్దనే హక్కు ప్రభుత్వాలకు లేదు అని ఆ జడ్జిమెంట్ ఉంది. అది 2 జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంటు. దాన్ని 3, 4, 5 జడ్జిల బెంచ్
దాన్ని మళ్ళా తిరస్కరించిన బెంచ్ జడ్జిమెంట్ లేదు. మ్మ్, మ్మ్, మ్మ్. తర్వాత రమణ గారు మొన్న మీటింగ్లో ఏమంటున్నారు, అసలు తెలుగులో చదువుకుంటే ఉద్యోగాలు రావని ఎవరంటున్నారు, మ్మ్, ఉద్యోగాలు రావని ఎవరంటున్నారు అంటున్నారు కదా. మ్మ్, యూపీఎస్సిలో మ్మ్. ఏ ఏ భాషలలో ప్రశ్నపత్రాలు వస్తున్నాయో రమణ గారికి తెలియదా? తెలీదా? మ్మ్, రెండు భాషలలో ప్రశ్నపత్రాలు వస్తున్నాయి. ఒకటి ఇంగ్లీష్, మ్మ్, మ్యాక్సిమం నంబర్ ఆఫ్ యూపీఎస్సి ఆస్పిరెంట్ ఇంగ్లీష్ భాషలో రాస్తున్నారు. మ్మ్, రెండో భాషలో ప్రశ్నపత్రాలు వచ్చేది హిందీ. మ్మ్. మరి ఇంత ప్రాంతీయ భాషల పట్ల ఇంత ప్రేమ ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తన ముందుకే ఒక పిఐఎల్ తెప్పించుకొని మ్మ్. మొత్తం యూపీఎస్సి పరీక్షలన్నీ అన్ని ప్రాంతీయ భాషలలో పేపర్లు యూపీఎస్సి పేపర్లు ఉండాలని జడ్జిమెంట్ ఎందుకు ఇవ్వలే? ఇచ్చుండొచ్చు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే అది ప్రభుత్వ చట్టం కంటే బలమైంది కదా. కరెక్ట్. అది 5 జడ్జి జడ్జిమెంట్ ఇవ్వచ్చు. ధర్మాసనం. అంతలావైతే ప్రాంతీయ భాషలకు ఇంగ్లీష్తో హిందీతో సమాన హోదా ఉండాలి అనేది కాన్స్టిట్యూషనల్ ఆర్గ్యుమెంట్ అయితే మీరు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ద్వారా అటువంటి నిర్ణయం తీసుకొని ఉంటే ఓకే, తెలుగు వాళ్ళకు కూడా వస్తుంది. అయితే తెలుగులో పరీక్ష రాసి ఏ రాష్ట్రంలో పనిచేయాలి? అదో సమస్య కదా మరి. ఆ రాష్ట్రాలలో మీరు ఎట్లా ఆ రాష్ట్ర భాషలు నేర్చుకోవాలి? మ్మ్, ఆల్రెడీ ఇంగ్లీష్లో రాసిన వాళ్ళు కూడా ఏ రాష్ట్రంలో జాబ్ వస్తే ఆ రాష్ట్ర భాషలు నేర్చుకోవడానికి చాలా తటపటాయిస్తున్నారు. మనం చూస్తాం కదా, అవును. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఎంత ఇబ్బందిగా మాట్లాడతారో తెలుగు. వాళ్ళ తెలుగు చూసి నవ్వుకుంటూ ఉంటాం కదా మనం. మనం నవ్వుకుంటుంటాం కదా. ఇవి అన్నీ తెలిసుండి తమ పిల్లల్ని మరి అదే చంద్రబాబు నాయుడుకి ఈయన అడ్వైజ్ ఇస్తున్నాడు, బుద్ధప్రసాద్ అడ్వైజ్ ఇస్తున్నాడు, మింత్రి. ఇప్పుడు ప్రజలు ఎవరు మాకు తెలుగు కావాలి అని ఊరేగింపులలో ఇక్కడ డిమాండే లేదు, వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది, పబ్లిక్ నుంచి లేదు అసలు. వీళ్ళు ద్విభాషా సెక్షన్స్ పెట్టి చూసినా రేపు 2 భాషల సెక్షన్స్ ఇప్పుడు ఉన్నాయి. తెలుగుకు ఆదరణ లేదు. తెలంగాణలో కూడా ఉన్నాయి, అవును, తెలుగు ఉన్నాయి, ఇంగ్లీష్ ఉంది. కానీ మొత్తం నిన్న 29వ తారీఖు నాడు జనగాములో చాకలి మహాసభ జరిగితే నేను దాంట్లో అడిగిన, మీ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివిస్తున్నారా ఇంగ్లీష్ మీడియంలో? చేతులు ఎత్తిన వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం అన్నారు. మరి తెలుగులో చదివించడం ఇష్టం లేదంటే లేదని చెప్పారు. అది లోయెస్ట్ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ అవును, చాకలి కమ్యూనిటీ. ఈవెన్ ఆదివాసుల కంటే దళితుల కంటే సాకిరేవులు పట్టుకొని బతుకు అడుక్క తిన్న బతుకది. వాళ్ళకి ఇంగ్లీష్ కావాలనే కోరుకున్నది తెలంగాణలో, ఆంధ్రాలో లేకుంటే ఎట్లుంటుంది? ఇది ఎందుకు తెస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ప్రైవేట్ సెక్టార్ స్కూల్లో అనుకూల ప్రభుత్వం. నారాయణ అక్కడ మంత్రి, ఆయన తర్వాత శ్రీ చైతన్య నెట్వర్క్ ఆయన ఎన్నికల సపోర్ట్దారులు. శ్రీనిధి కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మొట్టమొదటి ప్రైవేట్ సెక్టార్ అంతా నెల్లూరు, విజయవాడ అక్కడనే కదా ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అయింది. అది 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 అక్కడ ఉంది. అది వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లాగైతే రాజధానిని నెగ్లెక్ట్ చేశారో వీళ్ళు రాజధానిని కట్టుకుంటూ విద్యారంగాన్ని చంపాలని చూస్తున్నారు. రెండింటికి తేడా ఏంది? రాజధాని ఒకవేళ బిల్డింగులు కట్టకపోతే ప్రభుత్వము నడుస్తుంది, ఏదో ఉన్న ఆఫీసులతో ఇంకోతోటో 2 అన్నా 3 అన్నా నడవచ్చు. సరే, అది ఆయన తప్పు నిర్ణయమా రైట్ నిర్ణయం, దట్ ఈస్ అ డిఫరెంట్ క్వశ్చన్. నా దృష్టిలో కూడా దట్ వాజ్ అన్నెసరీ డిసిషన్. బట్ నువ్వు ఇంగ్లీషు మీడియము వద్దని పెట్టిన దాన్ని మళ్ళీ తెలుగులోకి మార్చి సిబిఎస్ఈ సిలబస్సు అన్ని స్థాయిలలో పెట్టుకుంటూ పోవాలనే దాన్ని తీసేసి ఆల్రెడీ అమ్మ ఒడి కూడా ఇవ్వకుండా, డబ్బులు ఇవ్వకుండా ఇస్తానని చెప్పి ఇది బలవంతంగా తెలుగులో రుద్దాలనేది ఎందుకు వస్తుంది? వస్తే ఎంత పెద్ద నష్టం అవుతుంది? అది మొత్తము ఆదివాసీ ప్రాంతాలు, దళితవాడలు, ఇప్పుడున్న ప్రభుత్వ స్కూల్ సెక్టార్ మొత్తము. స్కూల్ టీచర్లు దీన్ని బెటర్ తెలుగులో వస్తే చెప్పొచ్చు. ఏదో పట్టణాల నుండి పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అన్న వరకు
కొంచెం కేంద్రీకరించాల్సిన అవసరం డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది కదా, వాళ్ళు అప్డేట్ అవ్వాలి. ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ద్విభాషా టెక్స్ట్ బుక్లు బైలింగ్వల్. ప్రింట్ అవుతున్నాయి. ఆ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లలో ప్రింటింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఓకే. అది కూడా తగ్గిస్తారు. సో ఏకభాష టెక్స్ట్ బుక్ వచ్చేస్తుంది. వీటన్నిటినీ నువ్వు దృష్టిలో పెట్టుకొని ఈయనతోటి చంద్రబాబు నాయుడు చెప్పిస్తున్నాడు అనుకుందాం. కానీ మీరు మేధావులుగా ఉండి ఒకవేళ పోనీ మీ పిల్లల్ని కూడా ఇప్పుడు కూడా, అంటే రమణ గారికి మనవరాళ్ళు ఉన్నారా లేదా నాకు తెలియదు, ఆయనకి 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళు లాయర్లని విన్నాను. లేదా మిగతా వాళ్ళకు, మరి చంద్రబాబు నాయుడుకి అయితే ఒక మనవడు ఉన్నాడు కదా, ఆ మనవడు ఇప్పుడు చెస్లో ఇంటర్నేషనల్ ప్లేయర్ అని చెప్తున్నాడు కదా. ఏ భాషలో చదివిస్తున్నాడు? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నావు? తెలుగులో చదివితే ఆ పిల్లగానికి జ్ఞానం రాదా? ఆ పిల్లగాడు తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించలేడా? ఇంగ్లీష్ మీడియం ఎందుకు? ఆ తర్వాత ఇప్పుడు ఆయనకు చెస్ కోచింగ్ ఇంటర్నేషనల్ ప్లేయర్ కావడానికి ఏ భాషలో మాట్లాడుకోతే? దిస్ ఈజ్ ఏ వెరీ వెరీ డేంజరస్ ట్రెండ్ ఇది. అంటే మనకొకటి, ఒకప్పుడేమో మనకు భూములు ఉండాలి, మనం భూస్వాములు కావాలి. ప్రజలకు భూములు ఉంటే వాళ్ళ పేరుతో ఉన్న భూములు బెనామీలుగా రాయించేసి చదువు వచ్చిన వాళ్ళు చదువురాని ప్రజలను ముంచాలి. ఇప్పుడేమో స్కూల్ విద్య అడుగుతున్నారు కనుక ప్రజలకు తెలుగు ఇవ్వాలి, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇది ఇవ్వాలి కాదు. నెహ్రూ ప్రభుత్వము ద్విభాషా విధానాన్ని ప్రైవేట్ సెక్టార్లో ఆనాడు క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ కావచ్చు, లేదా కొన్ని ప్రైవేట్ సెక్టార్ ఆనాటికి గోయంకా వీళ్ళందరికీ కొన్ని ప్రైవేట్ సెక్టార్ స్కూల్స్ ఉన్నాయి. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మీరు ప్రైవేట్ సెక్టార్లో ఇంగ్లీష్ ఏంది? మరి ఇదే రమణ లేదు, పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ 2 ఇంగ్లీష్ మీడియంలో వద్దని ఆ మాట మాట్లాడలేదు ఎందుకు?